ఎల్లారెడ్డి గారు, రీసెంట్‌గా ఒక కాన్సెప్ట్ గురించి చాలా ఎక్కువ సార్లు విన్నాను నేను. గ్యారంటీ ప్రొడక్ట్స్ అంట. యెస్. సో, ఏంటసలు ఈ గ్యారంటీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఎందుకు దీని గురించి మార్కెట్‌లో ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు? అండ్ పర్టిక్యులర్‌లీ బ్యాంకింగ్ సెగ్మెంట్‌లో. హ్మ్. సార్ ఇక్కడ యాక్చువల్లీ నేను కూడా రీసెంట్లీ బ్యాంక్‌కి వెళ్తే నన్ను కూడా అంటే ఈ పర్టికులర్ గ్యారంటీ ప్రొడక్ట్స్ గురించి పిచ్ చేయడానికి ట్రై చేశారు. అంటే యాక్చువల్లీ చూసుకుంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ అక్కడ. హ్మ్. మీరు ఒక 10 సంవత్సరాలు పే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పే చేయండి 10 సంవత్సరాలు. 11వ సంవత్సరం నుంచో 12వ సంవత్సరం నుంచో మీకు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ 2,00,000 ఇచ్చేస్తాం. అంటే 1,00,000 మీరు పే చేయండి 10 ఏళ్ళు, తర్వాత 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మీకు 2,00,000 ఇచ్చేస్తాం. చూడడానికి వినడానికి చాలా బాగుంటుందండి. అంటే సంవత్సరానికి 1,00,000 చొప్పున 10 సంవత్సరానికి 10,00,000 మనం పే చేస్తున్నాము. పే చేయాలి. 11th ఇయర్ నుంచి పే చేయబడలేదు. ఇక పే చేయబడలేదు. రైట్. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మనకి ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ₹2,00,000 సంవత్సరానికి 2,00,000 చొప్పున మనకి రిటర్న్స్ వస్తాయి. అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. వీటిల్లోనే 12 సంవత్సరాలకి కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ₹1,00,000 పే చేస్తే ఒక 10 years పే చేస్తే అప్ టు మీ 99th ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ ₹89,000 ఇచ్చే కంపెనీ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. మీ ఆర్ఓపి ఈ 10 సంవత్సరాల్లో మీరైతే ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో అది కూడా మీకు వచ్చేయి. అలా ఉన్నాయి కొన్ని. అంటే డిపెండ్స్ ఆన్ ది కంపెనీ టు కంపెనీ. ఇంకొకటి 10 సంవత్సరాలు పే చేస్తే ₹1,93,000 ఎవ్రీ ఇయర్ వచ్చేవి ఉన్నాయి. ఇంకొకటి రీసెంట్లీ ఐఆర్డిఏ ప్రొడక్ట్ అండి. 2,00,000 మీరు పే చేస్తే ₹2,19,000 ఫర్ 30 more years మీకు వస్తుంది. ప్లస్ మీరు కట్టిన ఈ 20,00,000 కూడా మీకు ఇస్తారు. ఇలాంటివి చూడడానికి చాలా బాగుంటాయండి. కానీ అక్కడ ఐఆర్ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే 6.4, 6.5, 6.6 ఎట్ ది మోస్ట్. రీసెంట్లీ బెంగళూరు నుంచి ఒక కంపెనీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఆ కంపెనీకి తగ్గట్టుగా పేరుకి తగ్గట్టుగా వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దట్ వీఆర్ గోయింగ్ టు పే గ్యారంటీ ప్రొడక్ట్స్లో మ్యాక్సిమం మేమే పే చేస్తున్నామంటే 7% అని చెప్పారు వాళ్ళు. అంటే కరెక్ట్గా ఇన్ఫ్లేషన్ ఉన్నంత. అంతే కదా, ఇన్ఫ్లేషన్ ఉన్నంత. అంతే. ఇన్ఫ్లేషన్ అయితే బీట్ చేయడం లేదు, జస్ట్ అంతే. సో ఈ గ్యారంటీ అన్న ప్రొడక్ట్ చెప్పి ఆ వర్డ్ని చెప్పేసి మనం తీసుకుంటున్నారు. సరే గ్యారంటీ ఎప్పుడు ఇస్తారండి? మనకి వేరే దగ్గర గ్యారంటీగా వస్తుంది అనుకుంటేనే మనం గ్యారంటీ ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేము కదండి. ఇక్కడ గ్యారంటీ అంటే 10 years గవర్నమెంట్ జీసెక్ బాండ్స్ మన గ్యారంటీ. అక్కడ 6.89 యాజ్ అన్ ఎస్టర్డే 10 years జీసెక్ తీసుకుంటే 6.89%. కొంచెం అటు ఇటుగా అంతే ఇవ్వాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. విచ్ ఈస్ లెస్ దెన్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్ఫ్లేషన్. అంతే. సో ఇక్కడ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ మనకి 12 నుంచి 15% ఇస్తుంది కదండి. అదే నేను తర్వాత క్యాలిక్యులేట్ చూశాను. ఎందుకంటే ఇంతమంది నేను చెబుతున్నాను కదా, ఇది చూడడానికి ఏదో చాలా బాగుంది. చాలామంది నాకు కస్టమర్లు సార్ అక్కడ కట్టేశాను, 1,00,000 కట్టేశాను, వెనక్కి తీసుకోవాలంటే ఏమైనా తీసుకోవచ్చా? అవకాశము లేదు. బికాజ్ ఇట్ ఇస్ ఐఆర్డిఏ ప్రొడక్ట్. 5 సంవత్సరాలు పే చేస్తేనే దానిలో కొంచెం మీకు ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పేస్తారు. ముందు చెప్పరు, తర్వాత చెబుతారు మొత్తం మీద. సో కస్టమర్ అక్కడ లాకిన్ అయిపోతున్నాడు. తెలుసో తెలియకుండానో ఏదో ప్రెజర్ తోటి వెళ్ళిపోయి కట్టేస్తున్నాడు. ఆ తర్వాత లాకిన్ అయిపోతున్నాడు. అదే ప్రోడక్ట్ని మనం మ్యూచువల్ ఫండ్లో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఇంటికల్ ప్రాక్టీస్ మొత్తం 2-3 వేశారండి. అదే 1,00,000 కనుక మీరు పే చేస్తే అదే 10 years అయిన తర్వాత ₹4,00,000 పర్ మంత్ పర్ యానం మీకు వస్తాయండి. అదే అక్కడ గ్యారంటీ అన్న వర్డ్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా అండి, గ్యారంటీ అనే వర్డ్ లేదు మ్యూచువల్ ఫండ్లో. కానీ వస్తుందా లేదా? డెఫినెట్గా వస్తుంది. 1,00,000 మీరు 10 సంవత్సరాలు పే చేయండి, ఆ తర్వాత నుంచి ₹4,00,000 ఎవ్రీ ఇయర్ తీసుకోండి. ఎప్పటిదాకా? నో లిమిటేషన్, కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అలా మనం చేసుకోవచ్చు ఏమండి. కానీ దీనిలో ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉందండి, ఫేమస్ ప్రోడక్ట్. దానిలో 15 సంవత్సరాలు మీరు పే చేయండి, ఆ తర్వాత నుంచి మీకు లైఫ్ లాంగ్ 15, సపోజ్ ఇప్పుడు ఒక 10 years పాటు 15 years పాటు ఒక 1,20,000 చొప్పున ఇయర్లీ పే చేసుకుంటూ వెళ్ళారనుకోండి. ఆ తర్వాత 15 years దాటిన తర్వాత మీకు లైఫ్ లాంగ్
1,20,000 రూపీస్ ఇయర్లీ మీకు వచ్చే స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. ఫేమస్ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి ఇన్సూరెన్స్ కూడా కొంచెం లింక్ ఉంటుంది. గుడ్. అదే నేను కంపేర్ చేసి చూశానండి. దానికి కనీసం 3 రెట్లు అమౌంట్ మనకి మ్యూచువల్ ఫండ్లో వస్తుంది. దానికి దీనికి అడ్వాంటేజ్, అక్కడ గ్యారంటీ అన్న వర్డ్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ గ్యారంటీ అన్న వర్డ్ చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ వస్తుందా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు. 4-5 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు అంతకన్నా ఎక్కువ వస్తుందని. ఓకే, దానిలో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా మనం చూద్దామండి. జస్ట్ ఆ ప్రోడక్ట్కి మామూలు మ్యూచువల్ ఫండ్కి కంపేర్ మనం చేద్దాము ఒకసారి. గ్యారంటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా IRDA ఉన్న 24 కంపెనీస్ చేస్తాయి. జనరల్లీ మ్యూచువల్ ఫండ్లో ఇది సెబీ కింద రెగ్యులేట్ అయి ఉంటుంది. ఏమండి, దానిలో లాకిన్ అయిపోతాయి. బట్ మ్యూచువల్ ఫండ్లో మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మ్యూచువల్ అన్నిట్లోనూ కొంచెం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది కదండి. నేను అదే చెబుతున్నాను. మ్యూచువల్ ఫండ్లో ఉన్న మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హై లిక్విడిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనేది మోస్ట్ డిసడ్వాంటేజ్ పాయింట్. ప్లస్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఒడిదుడుకులు అంటూ ఉంటాయండి. మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఎస్ఐపిలో చేసే వాళ్ళకి ఆ ఒడిదుడుకులే మేజర్ అడ్వాంటేజ్. అదొకటి మర్చిపోతున్నాం మనం. ఓకే, ఎనీవే మనకి దానిలో లాకిన్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో లాకిన్ ఉండదు. నెంబర్ 3, ఇక్కడ లిక్విడిటీ మీకు ఆల్రెడీ చెప్పాయండి. దానిలో అంటే ఈ గ్యారంటీ ప్రొడక్ట్స్లో లిక్విడిటీ ఉండదు, బట్ మ్యూచువల్ ఫండ్లో లిక్విడిటీ ఉంటుంది. అండ్ దానిలో గ్యారంటీ ప్రొడక్ట్స్లో పెట్టిన వాళ్ళకి ఏంటంటే ఫియర్ ఏమీ ఉండదు. అది ఏమైందో మనకి తెలియదు, అసలు తెలుసుకునే అవకాశం లేదు. బట్ మ్యూచువల్ ఫండ్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అండి. ట్రాన్స్పరెన్సీ ఎక్కువ. ఎప్పుడెప్పుడు ఏ కంపెనీలో పెడుతున్నాం, ఎంతెంత పర్సంటేజ్ ఉంది, ఏ సెక్టర్లో ఎంత ఉంది, యూనిట్స్ మొత్తం తెలిసిపోతాయి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది, అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. సో ఎక్కువ తెలుసుకోవడం కూడా మంచిది కాదు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ జరుగుతుంది అదే అండి. మ్యూచువల్ ఫండ్లో అన్ని కళ్ళకి కనిపిస్తుంటాయి. పోర్ట్ఫోలియో ప్రతిదీ, ఎన్ని యూనిట్స్ అలొకేషన్, ఏ కంపెనీలు ఎంత పెడుతున్నాం, వేరే రూపాయలు ఎన్ని కంపెనీలో పోతుంది, మొత్తం అక్కడ క్లారిటీ ఉంటుంది. కాబట్టి అది కొంచెం డిసడ్వాంటేజ్ ఒక్కొక్కసారి. ఏమండి, సో అక్కడ ఏమీ తెలియదు కాబట్టి ఒక బ్లైండ్గా మనం నమ్మేస్తాం. గ్యారంటీ అన్న వర్డ్ ఉంది కాబట్టి నమ్మేస్తుంటాం. ఇది ఒకటి. అండ్ అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సేల్స్ ప్రెజర్ అనేది వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ టార్గెట్స్ కానివ్వండి, వాళ్ళకు వచ్చే కమిషన్ కానీ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ప్రెజర్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్లో ఎవరు ప్రెజర్ చేయరు. ఎందుకంటే ఇక్కడ 0.4, 0.5% డిపెండ్స్ ఆన్ ది కంపెనీ. అట్లా ఉంటుంది కాబట్టి అంత ఊరికేదేం లేదు, అంత మీద పడేసి లాగేసారు. ఇక్కడ అదొక ప్రెజర్ దీనిలో ఉండదు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ పోతాయి. అల్టిమేట్లీ పీపుల్ విల్ గెటింగ్ లెస్ దెన్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ ఆ ప్రెజర్ లేదు కాబట్టి లైట్గా తీసుకుంటారు. అల్టిమేట్లీ లాస్ట్ టు ది పీపుల్. అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు కస్టమర్లకి తక్కువ వచ్చే వాటిలో ఎక్కువ కమిషన్ ఉంటుందండి. కస్టమర్కి మంచి జరిగే వాటిలోనేమో చాలా తక్కువ కమిషన్ ఉంటుంది. పిచ్ చేసే వాళ్ళకి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి. ఏమండి, నాకు బెంగళూరు కంపెనీ వాళ్ళు మొన్న ఎప్పుడో ఫోన్ చేశారు. సార్ ఏం సార్ ఆ 0.4% ప్రోడక్ట్ పట్టుకొని చెబుతారు మీరు, నేను అంతకి 0.4 కాదండి 40-50% నేను ఇస్తాను సార్ అన్నాడు. నాకు అర్థం కాలేదు. నేను అంత కూడా ఎక్కువ ఇవ్వగలనండి, డిపెండ్స్ ఆన్ మీ సేల్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి అంతకన్నా కూడా ఎక్కువ ఇవ్వగలనండి అన్నాడు. ఎనీవే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కాబట్టి దాని గురించి డీప్గా తెలుసుకోవడం, ఇక్కడ చెప్పడం కూడా బాగోదు. కానీ అక్కడ ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ ప్రెజర్ ఉండదండి. సో దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. ఓకే సార్, ఇది మేజర్లీ మనం చెప్పుకోవాల్సినదండి. బట్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో అక్కడ దీని గురించి ఎవరో ఒకరు మిమ్మల్ని అడుగుతారు. చూడడానికి చాలా బాగుంటుంది, బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో దాని ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది. కాబట్టి కొంచెం అవేర్ ఇచ్చాడు. మ్యూచువల్ ఫండ్ కొంచెం నాలెడ్జ్ కనుక మీకు వచ్చి ఉంటే దాని గురించి, వేరే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఓకే సార్, ఐ హోప్ ఇట్స్ క్లారిఫైడ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గ్యారంటీ ప్రోడక్ట్స్ అనే దాని గురించి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి, సో ఈ రెండింటికి మధ్య ఎటువంటి డిఫరెన్స్ ఉందో కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.